పాత బస్తీలో వరుస హత్యలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల కాలంలో పాత బస్తీలో వరుసగా హత్యలు జరుగుతున్న తీరు ఒకసారిగా స్థానికుల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. అర్ధరాత్రి వేళ పోలీసుల పెట్రోలింగ్ ఉన్నా కూడా గత కొన్ని రోజులుగా నేరాలు పెరగడంపై పోలీసులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ బృందాలు పాత బస్తీలోని పలు వీధుల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టాయి. చార్మినార్, యాకుత్పురా, గుల్జార్ హౌస్ ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేశారు. అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న పోకిరీలను, రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. మరోవైపు యాకుత్పురా ప్రాంతంలో ఒక కార్లో ఎయిర్ గన్ లభించడం కలకలం రేపింది. పాత బస్తీలో పోలీసుల తనిఖీలపై టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ ఆది శ్రీనివాస్ తో మా ప్రతినిధి అనిల్ మాట్లాడారు. ఆయన ఏమన్నారో చూద్దాం. పాత బస్తీలో గడిచిన 7 రోజుల్లో 8 మర్డర్లు జరిగాయి. దీనికి సంబంధించి పోలీస్ పెట్రోలింగ్ తగ్గిందని చెప్పి తీవ్ర విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో సిపి ఆదేశాల ప్రకారం ఈరోజు పాత బస్తీలో సెర్చ్ నిర్వహించారు. దీనికి సంబంధించి డీసీపీ మనతో పాటు ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈరోజు చేసిన సెర్చ్ గురించి మీరు ఎక్కడెక్కడ ఏరియాలో ఎక్కడెక్కడ ఎలాంటి సెర్చ్లు చేశారు సార్? హైదరాబాద్ సిటీ కమిషనర్ గారు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ రీసెంట్గా జరిగినటువంటి కొన్ని చెదురుమదురు సంఘటనలు అనుకోవచ్చు. 1-2 ఏరియాస్లో ఈ రౌడీస్ల మధ్య జరిగినటువంటి ఈ మర్డర్స్ సంబంధించినటువంటి ప్రజల్లో ఒక అభద్రతాభావం రాకుండా ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా నిఘా పెంచి గస్తీని ముమ్మరం చేసి రాత్రి సమయాలలో ఎవరైతే ఈ మన గాంజాయ మత్తు పదార్థాలు ఇవి సేవించుకుంటూ తిరిగే పిల్లలు ఎవరైతే ఉన్నారో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవడానికి, కఠినమైన చర్యలు తీసుకోవడానికి కమిషనర్ గారు మొత్తం సిటీ పోలీసుని అంతా కూడా సన్నద్ధం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము తలాప్కట్ట ఏరియా, తర్వాత ఈ యాకుత్పుర ఏరియా, తర్వాత రెయిన్ బజార్ ఏరియా, ఈ మొత్తం ఎక్కడెక్కడైతే బాగా ఎక్కువ క్రౌడెడ్ ఏరియాస్ ఉంటాయో రైల్వే స్టేషన్స్, తర్వాత ఇవి కబ్రస్థాన్లు, అన్ని చోట్లలో కూడా ఈరోజు మొత్తం టాస్క్ ఫోర్స్ అంతా కూడా అన్ని చోట్ల తనిఖీలు చేయడం జరిగింది. సెల్ ఫోన్ విషయాలే కాకుండా ఇంకా వేరే ఇష్యూస్ కూడా చైల్డ్ లేబర్ కానీ, ఉమెన్ ట్రాఫికింగ్ గురించి కానీ, ఇట్లాంటి చాలా ఇష్యూస్ వరల్డ్ సిటీలో చాలా కాలంగా ఉన్నాయి. దీని మీద చాలా ఎంతో వర్క్ చేసినా కానీ అవి ఇంకా నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. అంటే మీరు రికార్డ్స్ చూస్తే మాత్రం వరల్డ్ సిటీ నుంచి ఎప్పుడూ రికార్డ్స్ పెరుగుతూనే ఉన్నాయి, కేసులు చాలా పెరుగుతూనే ఉన్నాయి, తగ్గిన పరిస్థితి అయితే. దీని గురించి మీరు ఏమైనా ప్రత్యేక దృష్టి ఏమైనా సారించే అవకాశం ఉందంట? తప్పకుండా అండి, ఇది మా సార్ కమిషనర్ గారి దృష్టిలో ఉంది. ఇది మా సారు దీని మీద కూడా దృష్టి సారించి అది కూడా సాల్వ్ అవుతుంది. రీజన్ అంటే ఇప్పుడు ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది, తర్వాత ఎడ్యుకేషన్ ప్రాపర్గా లేదు, తర్వాత వాళ్ళకి సరైన ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ లేక, ఎడ్యుకేషన్ లేక, కొంచెం చెడు అలవాట్లకు చెడు స్నేహాలు ద్వారా కూడా మారుతున్నారు. వీళ్ళందరినీ కూడా మనం ఒక్క రోజులో సమాజాన్ని మార్చలేము. ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ. ఇది కంటిన్యూగా జరుగుతుంది. తప్పకుండా మేము దాని మీద పట్టు సాధిస్తామని అనిపిస్తుంది. పాత బస్తీలో ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా, ఎంత పోలీసులు నిఘా ఏర్పాటు చేసినా కానీ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో చాలా మార్పు రావాల్సింది, కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి దీని మీద పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, అనిల్, TV9 ఓల్డ్ సిటీ.